రైట్. ఇక మా కాకొచ్చిండు. మోదీకి ఓటేస్తే వినాశనమే. రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. నాగర్ కర్నూలు రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ చూస్తున్నాం కదా. ఇగో స్మార్ట్ కేసీఆర్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో గులాబీ నేత ఖాతాలు. పాలమూరులో భోజనం చేస్తుండగా కరెంట్ కట్టు. విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్. కరెంట్ కట్ అసత్య ప్రచారం అన్న మంత్రి భట్టి. ఇక్కడ విషయం ఏంటంటే పాలమూరులో భోజనం చేస్తే కరెంట్ కట్ అంటున్నారు కదా. అసలు అక్కడ ఎస్పీడీసీఎల్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు కరెంట్ ఎక్కడ కట్ కాలేదు. మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది వాళ్ళు క్లియర్ గా. ఏంటంటే ఇట్లాంటి ఫేక్ ప్రచారం మాయముచ్చట్లు చెప్పి ప్రజలు డైవర్ట్ చేసేట్లా కేసీఆర్ ను మించినటువంటి పిట్టల దొర ఈ ప్రపంచంలోనే ఎవడు ఉండడు. వీళ్ళ కుటుంబం అనేది పిట్టల దొరను మించిన జాతి అన్నట్టుగా వాస్తవం చెప్పాలంటే. ఇంకో విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఎప్పుడు చెప్తా ఉంటాడు మేము స్కాములు చేయలేదు, మా మంత్రులు స్కాములు చేయలేదు అని. నిన్న ఆ పొట్టోని ఇంటికి పోయిండు. సరే పేర్లు అనవసరం ఏమో కానీ పొట్టోని ఇంటికి పోయిండు. నీ ఇంట్లో లిఫ్ట్ పెట్టుకున్నావా అన్నాను? నీది కిరాయి ఇల్లా సొంత ఇల్లా కదా? నాది కిరాయి ఇల్లే కదా. నాకు అసలు నా పేరు మీద సొంత ల్యాండ్ లేదు, ఇల్లు లేదు. ఇది ఓపెన్ గా నేను చెప్తున్నటువంటి విషయం. ఆ పొట్టోని ఇంట్లో అన్న హోటల్కి పోతే నీ ఇంట్లో హోటల్లో ఎట్లుంటాయి చెప్పు, లిఫ్ట్ చుట్టుపక్కల కూడా పాలిష్డ్ బండలు వేసి అసలు చాలా తలుకు ఎందుకు జనాలను అట్రాక్ట్ చేయాలి కాబట్టి. సో అట్లనే ఆ పొట్టోని ఇంట్లో కూడా పాలిష్డ్ బండలు, మధ్యలో లిఫ్ట్. ఈ ఎమ్మెల్యేలు మంత్రులు, గత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత సంపాదించారు అనడానికి తార్కాణం. ఈయన మాట్లాడుతుండే ఇవాళ. అరే ఇక్కడ ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడాలి. ఘోరం అసలు. ఇదంతా కేవలం ఇది కేసీఆర్ వస్తుండని ఎవరు ఇచ్చినా కానీ ఒక పార్టీ అధినేత ప్లేస్ లో ఈయన ప్లేస్ లో కుక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా కుక్క ఉన్నా కానీ ఇంతకు మించిన జనాలు వస్తారు వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఇది పెద్ద ఈ జనాలను చూసి మనం ఏదో ఆయన గెలుస్తాడు అనేటువంటి భ్రమలో పెట్టుకోకండి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద నాగర్ కర్నూల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు కనీసం డిపాజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి వాస్తవంగా. ఇది కేవలం ఆయన ఒక షో ఆఫ్ క్యాండిడేట్ కాబట్టి. ఎందుకంటే చూస్తా ఉన్నాం బీఎస్పీ పేరిట ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసిండో ఈరోజు చాలా స్పష్టంగా చూసినాం మనం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు చేసినటువంటి అన్యాయం కానీ, ఎస్సీలకు చేసినటువంటి అన్యాయం కానీ, ఎస్టీలకు చేసినటువంటి అన్యాయం కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరు చేసి ఉండరు వాస్తవంగా. సరే అవన్నీ వదిలేసి అన్న, ఇన్ని కులాలు అన్ని వదిలేసి అసలు ఆయన స్థాపించిన స్వేరోస్ కి ఆయన న్యాయం చేసిండా? వాళ్ళను ఎంత దారుణంగా వాడుకున్నంటే స్వారోస్ అనే సంస్థను దారుణంగా వాడుకొని ఈరోజు వదిలేసినటువంటి దుర్మార్గుడు ఆర్ఎస్పీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కూడా ఒక కులం పేరిట ఈరోజు ఆయన చేసినటువంటి అరాచకం అక్రమాలు అంతా ఇంతగా వాస్తవం. ఆ కులం యొక్క పరువు తీసిండు వాస్తవంగా చెప్పాలంటే. ఆ కులం మీద రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటే రోజుకు ఈరోజు ఆ కులం యొక్క బలహీనతల్ని ఈయన క్యాచ్ చేసుకున్నాడు. ఈయన ఒక్కడే దానికి బ్రాండ్ అంబాసిడర్ క్యాచ్ చేసుకొని ఈరోజు అమాయకమైనటువంటి యువత జీవితాల్లో చీకట్లు నింపినటువంటి దుర్మార్గుడు ఆర్ఎస్పీ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వారికి ఓటేస్తామా మనం? ఇలాంటి వాళ్ళని చెదిరిస్తాం మనం? నేను చెప్తా ఉన్నాను కదా, ఆర్ఎస్పీ అనేటోడు పచ్చి దొంగ. ఆర్ఎస్పీ అనేటోడు అమాయకమైనటువంటి యువతను ఈరోజు ఎన్కౌంటర్లో చంపి ఈరోజు ఎన్కౌంటర్గా వాళ్ళ నక్సలైట్గా చిత్రీకరించినటువంటి దొంగ ఆర్ఎస్పీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అసలు గురుకులాలకు సంబంధించిన దాంట్లో 10-12 సంవత్సరాల ప్రయత్నంలో ఆయన ఒక మంచి చేసిన విషయంలో ఆ ఒక్క రెస్పెక్ట్ మాత్రమే ఉంది ఆయన మీద. దానికి ముందు ఆయన చరిత్ర నీచమే, దాని తర్వాత ఆయన చరిత్ర నీచమే. ఈ రాష్ట్రంలో ఈ బడుగు బలహీన వర్గాలను ఈరోజు పెద్ద ఎత్తున వాడుకొని ఈరోజు డైవర్ట్ చేసేయడం ప్రయత్నం చేసి వాళ్ళ జీవితాల్లో చీకటి నింపినటువంటి దొంగ ఆర్ఎస్పీ అని చెప్పేసి కాలేజ్ టీవీ వేదికగా చాలా స్పష్టంగా మేము ఆరోపణలు చేస్తా ఉన్నాం. ఆరోపణలు అన్ని వాస్తవాలే.